సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకానికి వచ్చి ఆయన ఈ మాటలు తెలియజేస్తున్నాడండి. నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను అన్నాడండి దేవుడు. ఎందుకంటే ఈ లోకంలో మనుషులకి శాంతి అనేది లేదండి. ప్రతి ఒక్కరు కూడా శాంతిని కోల్పోయి ఉన్నారండి. సృష్టికర్త అయిన దేవుడు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడండి. ఆయన వచ్చినప్పుడు దేవదూతల సమూహము గొప్ప ఆర్భాటంతో వారు ప్రకటిస్తున్నారు, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం శాంతి కలుగును అని వారు ప్రకటిస్తున్నారండి. యేసు ప్రభు ఈ లోకానికి మతాన్ని స్థాపించడం రాలేదండి. ఆయన ఒక మత స్థాపకుడు కాదు. ఆయన ఎక్కడ కూడా మతం గురించి మాట్లాడలేదండి. ఆయన ప్రతి ఒక్కరితోటి కూడా ప్రేమను పంచాడండి. ఆయన ఈ లోకంలో ఆయన వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని ప్రేమించాడండి. అనేక సమస్యలు ఉన్న వారి సమస్యను విడిపించాడు, వాళ్ళకి నెమ్మదినిచ్చాడండి. అంతేకాదు ఆయన అంటున్నాడు, ఈనాడు ప్రపంచానికే నేను శాంతికరంగా వచ్చానంటున్నాడండి. ఆయన ప్రతి ఒక్కరికి శాంతి అనేది ఈనాడు కరువు అయిందండి. అది ఉన్నవారైనా లేనివారైనా ప్రతి ఒక్కరు కూడా శాంతి లేదండి. ఏదో ఒక సమస్య, ఏదో ఒక విధమైనటువంటి పరిస్థితి, దాన్ని బట్టి ప్రతి ఒక్కరి హృదయంలో కూడా ఆయన ఆందోళన, భయము. అలాంటి పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు, మీకు శాంతిని అనుగ్రహించడానికి నేను వచ్చానంటున్నాడండి. ఎవరైతే ఆయన మాట వింటారో వాళ్ళ హృదయంలో శాంతిని ఆయన అనుగ్రహిస్తాడండి. ఒకప్పుడు మేమంతా ఈ సమూహం అంతా యేసుక్రీస్తు ఒక మతస్థాపకుడు అనుకున్నామండి. ఆయన ఒక వర్గానికి చెందినవాడు అనుకున్నాం. మేము అందరం దూషించిన వాళ్ళమే. కానీ ఆయన గురించి నిజమైన మాటలో మేము అనుభవపూర్వకంగా తెలుసుకున్నామండి. ఎందుకంటే ఆయన లేఖనాలు వ్రాయబడింది, రుచి చూసి తెలుసుకోమన్నాడండి ఆయన. మేము ఒకప్పుడు అపోహపడ్డాం మేము అందరము. కానీ ఆయన శాంతిని అనుగ్రహిస్తానికి వచ్చాడని, ఆయన మతస్థాపకుడు కాదని, ఆయన ఎందుకు విశ్వాసంతో సరిపోతుందని, మతం మార్చుకోక్కర్లేదని మాకు అర్థమైందండి. మత మార్పులు అవసరం లేదండి, మతం మార్చుకోక్కర్లేదు. ఆయన చెప్పింది హృదయం మార్చుకోమన్నాడు, అంతేండి. ఆయన నీ హృదయం నాకు ఇవ్వన్నాడు. ఆయన అడిగింది అది ఒక్కటేనండి, మీ హృదయం నాకు ఇవ్వండి, నన్ను మీ హృదయంలో చేర్చుకోండి, నా మాటలు వినండి, నా మాటలు ఎందుకు మీరు నమ్మిక ఉంచండి. నా మాటలు ఎందుకు కనుక మీరు నమ్మిక ఉంచితే, నా ఎందుకు విశ్వాసం ఉంచితే, మీరేం మతం మార్చుకోగలదు, మనసు మార్చుకోగలిగితే మీ హృదయాల్లో శాంతినిస్తాను, మీ కుటుంబాల్లో శాంతినిస్తాను, మీ ప్రాంతాల్లో శాంతినిస్తాను, మీకు నెమ్మదినిస్తానని ఆయన తెలియజేశాడండి. అలాగే అప్పుడు మాకు నెమ్మది లేని పరిస్థితుల్లో, భయంకర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన మా హృదయంలో చేర్చుకున్నామండి. ఆయన మాకు శాంతిని అనుగ్రహించాడు, మాకు నెమ్మదినిచ్చాడు. మేము పొందుకున్న శాంతి మీరు కూడా పొందుకోవాలని, మేము కలిగిన నెమ్మది మీరు కలిగి ఉండాలని ఈ సాయంకాల సమయంలో మాటలు మీకు తెలియజేస్తున్నామండి. ప్రభువైన యేసుక్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచండి. మీరు మతాన్ని మార్చుకోక్కర్లేదు, మనసు మార్చుకుంటే చాలండి. ప్రభువైన యేసుక్రీస్తు గురించి ఇంకా మీరు తెలుసుకోండి. మీ ప్రాంతంలో ఎక్కడైనా మందిరం ఉంటే వెళ్ళండి, అక్కడ ప్రభువు గురించి తెలుసుకోండి. ఆయన శాంతిని ఇవ్వడానికి వచ్చాడు కానీ మత స్థాపకుడుగా రాలేదని మీకు అర్థమవుతుందండి. ఆయన గురించి మరింతగా మీరు తెలుసుకోగలిగితే మీలో ఉన్నటువంటి అపోహలని తొలగిపోతే. ఒకప్పుడు మేము అపోహల్లో ఉన్నప్పుడు మేము తెలుసుకున్నాం ఆయన నిజదేవుడని, ఆయన లోక రక్షకుడని, ఆయనే సర్వాధికారి అయిన దేవుడని మేము తెలుసుకున్నామండి. ఆయన భూమిని, ఆకాశాన్ని, సమస్తాన్ని కలుగజేసిన వాడు. అలాంటి దేవుడు ఈ లోకానికి వచ్చి ప్రతి ఒక్కరికి శాంతినిస్తానంటున్నాడు, సమాధానాన్ని ఇస్తానంటున్నాడు, నెమ్మదినిస్తానని ఆయన అంటున్నాడండి. అయితే మనం చేయవలసింది, ఆయన ఎవరిని బలవంతం చేయడండి. ఎవరైతే ఆయన్ని హృదయంలో చేర్చుకుంటారో, ఆయన ఎందుకు నమ్ముకుస్తారో, యేసయ్య నాకు శాంతిని అనుగ్రహించు ప్రభు అని ఎవరైతే అడుగుతారో వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ హృదయంలో ఆయన శాంతినిస్తాడండి, నెమ్మదినిస్తాడండి. ఇక్కడున్న ఎవరిని అడిగినా చెప్తారు. ప్రతి ఒక్కరు కూడా ఎవరు గుడ్డిగా నమ్మలేదండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు, ఆయన రుచి చూసి తెలుసుకున్నారు. మీరు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మీ హృదయంలో చేర్చుకోండి, మీరు కూడా నెమ్మది పొందుకుంటారు. మీరు మీ కుటుంబాలు నెమ్మది కలిగి ఉండాలని, దేవుడు మీ ప్రాంతాన్ని దీవించాలని, మీకు మేలు చేయాలని మేమంతా మీ ప్రాంతానికి వచ్చి ఈ మాటలు తెలియజేస్తున్నామండి. ఈ మాటలు విన్న తర్వాత మీరు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, మీరు మీ కుటుంబాలు రక్షింపబడతారు, శాంతిని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప ప్రభు మీకు అందరికీ దయచేయునుగాక. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడ, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రవ్వా. నా నీ పైటిపూరు గ్రామాన్ని ప్రేమించి నీ రాజ్య సువార్తను నీ బిడ్డలు నీ రీతిగా పంపించినందుకు వందనాలు, స్తోత్రాలు. అవును తండ్రి, మీరు నిజమైన దేవుడు, లోక రక్షకుడు అని వారు తెలుసుకున్నట్లు సహాయం చేయండి ప్రవ్వా. ఎందుకంటే ప్రవ్వా నాయన,
ఎంతోమంది ప్రయాసపడి ప్రభా నాయన తండ్రి, ఎంతో ప్రభా నాయన తండ్రి ఎన్నెన్నో చేస్తున్నారు ప్రభా నాయన. కానీ నువ్వు అంటున్నావు కదా ప్రభా నాయన తండ్రి నాయన, నా యొద్దకు రావాలంటే ప్రభా నేను ఎవరో తెలుసుకోమంటున్నావు నాయన. ప్రభా నీవే నిజమైన దేవుడు అని తెలుసుకునే కృపను అనుగ్రహించండి ప్రభా నాయన తండ్రి. ఈ లోకం మట్టు కాకుండా నాయన, ఈ లోకాన్ని విడిచిన తర్వాత పరలోక రాజ్యం అనేది ఒకటి ఉందని ప్రభా. ఆ లోకంలోకి చేరాలంటే ప్రభా శరీరదారులుగా ఉన్నప్పుడే నాయన నేను పాపినని ఒప్పుకొని నాయన నీ యందు విశ్వాసము కలిగి నాయన రక్షణ పొందితే నాయన ఆ గొప్ప రాజ్యంలో నాయన నువ్వు నాయన ప్రభా తండ్రి ఉండడానికి నాయన ప్రభా అవకాశం ఇస్తానంటున్నావు తండ్రి. తండ్రి విన్న మాటలు ప్రతి ఒక్కరి హృదయంలో ఫలింపు దయచేయండి ప్రభా. నీవే నిజమైన దేవుడు అని తెలుసుకునే కృపను అనుగ్రహించి ప్రభా ఈ గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబానికి మేలు చేయండి ప్రభా. ఎవరు ఇబ్బందులు ఇరుకులు సమస్యలు ఉన్నారో నీకు తెలుసు నాయన. ప్రతి ఒక్కరి ఇబ్బందులు ఇరుకుల సమస్యల నుంచి విడుదల దయచేసి నీవే నిజమైన దేవుడు అని తెలుసుకుని ప్రభా తండ్రి నీ తట్టు తిరిగే కృపను అనుగ్రహించి ఈ గ్రామాన్ని నాయన రక్షించి ఈ గ్రామానికి మేలు చేసి మహిమ పొందమని యేసునామం పేరట అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్.